హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిప్పి వ్లాగ్స్ 575. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇంకా వీడియోస్ అయితే పెట్టి చాలా రోజులు అయిపోయింది వ్లాగ్స్ చేయక. మా ఇంటి దగ్గర అయితే కోతలు స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అది మాదే మెషిన్తో కోపిస్తున్నారనమాట పొలము. ఎందుకంటే కోతలు కోసి వాటిని కుప్పలేసి చాలా ఖర్చు అయిపోతుందని చెప్పేసి ఈసారి మెషిన్తో కోపిస్తున్నారు. ఇంకా అమ్మ నాన్న అయితే దాని వెనక చూడండి, అది వదిలేసిన కంకులు ఉంటే కోస్తూ ఉన్నారనమాట. రైతు కష్టాలు అంతే. ఇంట్లో ఉండే వాళ్ళకి ఇదే పని ఎక్కువ అనుకుంటాం. వాళ్ళైతే పొలం వెళ్ళి అక్కడ పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పని చేసుకోవాలి. పైగా మా అమ్మ వాళ్ళకైతే ఇంకా గేదెలు కూడా ఉన్నాయి. ఇంకా నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉండడం వల్ల అమ్మ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కొంచెం. ఎందుకంటే వాళ్ళు పొలాలకు వెళ్తారు కదా, ఇంకా వచ్చేసరికి కొంచెం పని చేయడం అలా రిలీఫ్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ నేను కూడా వచ్చేస్తే వాళ్ళకి ఇంకా పని అనమాట. ఇంకా మా పాప అయితే చూడండి, అది మెషిన్ వచ్చిందని చెప్పేసి దానికి కొత్త ఎప్పుడూ చూడలేదు కదా, భయపడుతూ చూస్తూ ఉందనమాట. అప్పుడే స్కూల్ నుండి వచ్చింది. దాని సౌండ్స్కి అయితే ఇంక ఇంట్లో పరిగెత్తేస్తుంది. ఇంకా అక్కడ అయితే మా పాపకి నాకు ఫుల్ కోల్డ్ ఫ్రెండ్స్ అండ్ కాఫ్. ఇంట్లో బాగా చలి వచ్చేస్తుంది, పూరిళ్ళు కదా. తనకి ఇంకా హెల్త్ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ నుండి అయితే అత్తయ్య ఇంటికి వెళ్దాం అనేసి అనుకున్నాం. అదీగాక ఫెస్టివల్ కూడా నడుస్తుంది కదా, ఇంకా సంక్రాంతికి అయితే అక్కడికే వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. వడ్లు చూడండి, ఇంకా అది వచ్చేసి మా ఇంటి దగ్గరే పోస్తూ ఉంది. ఇంకా అమ్మ నేను అయితే అది అయిపోయినాక ఇల్లంతా ఫుల్ డీప్ క్లీనింగ్ అనమాట. మరి అమ్మ ఒక్కటే చేసుకోలేదు కదా, ఇంకా నేనైతే బూజులు అన్నీ దులిపేశాను. నాకు అసలే డస్ట్ ఎలర్జీ, మరి తప్పదు. ఇంకా అలా అలా చిన్నగా అయితే మంచిగా బూజు దులిపి ఇంకా గిన్నెలన్నీ కడిగేసి లాస్ట్కి అయితే అమ్మ ఇల్లు కడుగుతూ ఉంటే నేనైతే వాటర్ తీసుకొచ్చి పోస్తూ ఉన్నాను. ఇల్లు నీట్గా సర్దుకుంటే ఎంత బాగుంటుందో, పూరిళ్ళైనా సరే నాకు అదొక ఇష్టం అనమాట. మా పాప అయితే మేము ఇల్లంతా కడుగుతూ ఉంటే ఒక పక్క కూర్చుని ఏదో గడ్డి తింటుంది. ఇంకా మా నాన్న అయితే తాడి చెట్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంకా తాడి చెట్లు అయితే ఎక్కి కళ్ళు తీయాలన్నమాట. అది సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు దానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక ఇంటి దగ్గర ఎవరు ఉండరు. అందుకే నేను కూడా అక్కడ ఉంటే మళ్ళీ ఆ పాపతో ఒక్కదాన్నే కదా అని చెప్పేసి అత్తయ్య ఇంటికి అయితే వెళ్దామని అనుకుంటున్నా. ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీనింగ్ అయితే చేసేసి ఇల్లు కూడా మంచిగా నీట్గా చేసి ఉన్నామన్నమాట. ఇంకా బట్టలు అన్నీ మడత పెట్టాలి. అయితే ఇంకా ఇంట్లో చాలా అయితే సామాన్లు ఉండాలి ఫ్రెండ్స్. అన్నీ చూశారు కదా, అటక పైన పెట్టేసింది అమ్మ మూటలు కట్టి. ఇటువరకంటే అమ్మ నేను అక్క ఉండేవాళ్ళం, అన్నీ కడుక్కుని నీట్గా అల్మార్లో పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడంటే అమ్మ ఒకటే, ఇంకా మేమిద్దరం వెళ్ళిపోయినాం. మరి పని చేసుకోలేదు కదా, అందుకే అవసరమైన వాటికి కొన్ని సామాన్లే కిచెన్లో పెట్టుకుని ఇంకా అన్నీ అయితే అటక పైన పెట్టేసింది అనమాట. లేదంటే చాలా పని ఉంటుంది. దీనికే పాపం మనుషులు బక్కగా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడూ పని అమ్మ నాన్నకైతే. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత చూడండి, మా ఇంటి ముందు ఎంత ఖాళీ స్థలం ఉంటుందో అదంతా ఊడ్చేసరికి మా నడుములు పడిపోతాయి. అమ్మ నాన్న పొలం వెళ్తే ఇంకా వెళ్ళొచ్చేసరికి నేను అదంతా ఊడ్చేదాన్ని. తప్పదుగా మరి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత అక్క వచ్చిందనమాట మా ఇంటికి. అక్క నేనైతే బట్టల షాపింగ్కి వెళ్ళిపోయినాం. ఇంకా పండక్కి షాపింగ్ చేయాలి కదా మరి. ఇంకా అమ్మోళ్ళు అయితే పొలం వెళ్ళారు. అమ్మ వస్తేనే షాపింగ్ బాగుంటుంది, అన్నీ తీపిస్తుంది అనమాట. మేమైతే ఏదో అలా అలా తీస్తాము. ఇంకా షాపింగ్ అయితే చేసి వచ్చినాక పాప నన్ను అయితే మా నాన్న మా ఊరు బస్సు ఎక్కించారనమాట, గుంటూరు. ఇంకా అత్తయ్య ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. కానీ ఎప్పుడూ అలా ఒక్కరమే రాలేదు, కానీ అలవాటు చేసుకోవాలని చెప్పేసి వస్తున్నాం. పాప అయితే చాలా సతాయించింది. ఇంకా ఊర్లో అందరూ అయితే ఏంటి పుట్టిళ్ళకి వస్తుంటే అందరు నువ్వు అత్తింటికి వెళ్తున్నావు అని. అసలే మా హస్బెండ్ దూరాన్ని ఉన్నారు, మరి వారికి హ్యాపీ ఉండాలి కదా. అందుకే ఇక్కడికి వచ్చేసాం. మరొక వీడియోతో సంక్రాంతి పండుగతో మళ్ళీ మీ ముందుంటాం. బాయ్ బాయ్. బాయ్ కదా, బాయ్ బాయ్.